హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకొక మంచి టిప్ అనమాట. మన లేడీస్‌కి హెయిర్ బావుంటే మనం అందంగా ఉంటాము. మనం అందంగా ఉన్నామంటే హ్యాపీగా ఉంటామనమాట. ఆ టిప్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇంకెందుకు లేటు ఈరోజు హెయిర్ కేర్ ఆయిల్ అయితే చూసేసేయండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నది నేను ఇవన్నీ వేసి ఆయిల్లో వేసి మరిగించుకొనేసి డైలీ రొటీన్గా నేను తలకి వాడుతూ ఉంటాను అనమాట. ఆయిల్గా అప్లై చేసుకుంటాను. ఇవన్నీ వేసి కాంచుతాను నేను ఇప్పుడు. ఇవి గుంటగరగడాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. గుంటగరడాకు ప్లస్ కరివేపాకు, మందారాలు, మెంతులు, కలబంద. చాలా వరకు అంటే మీరు రెగ్యులర్గా అంటే ఇలా తయారు చేసుకొనేసి ఒక లీటర్ ఆయిల్ తయారు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అర్థమవుతుంది. కానీ వారానికి ఒక్కసారి పెట్టుకోకూడదు. వీక్లో ఒక 3 టైమ్స్ ఆయిల్ పెట్టుకోవాలి. 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్ లూజ్ అయితే అస్సలు కాదు. హెయిర్ లాస్ కాకుండా ఉండటానికి నాకు తెలిసినంత వరకు చాలా మెయిన్గా ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే చాలామంది నాకు అంటే ఇంతకుముందు ఊడేటివి కాదు. నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను అనమాట. ఓపిక లేక ప్లస్ గుంటగరడాకు నాకు కూడా దొరకడం కష్టం అనిపించింది. అందుకని చెప్పేసి కొన్ని రోజులు నేను వాడలేదు. అప్పుడే లూజ్ హెయిర్ అయిపోతున్నాయి. ఎంత రెగ్యులర్గా వాడారంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. అదే అనమాట. ఇవన్నీ నేను వేసి ఇక్కడ పక్కన ఆయిల్ మరుగుతూ ఉందనమాట. కొబ్బరి నూనె 1 లీటర్ వేసాను దీంట్లోకి. ఇది బాగా కుత ఉడికేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేయాలి. దీంట్లో వేసి మంచిగా నెయ్యి మనం ఎలా కాంచుతామో ఇవన్నీ ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్లాక్గా అయ్యేంత వరకు కాంచాలి. అప్పుడు దీనిలో ఉన్న రసం మొత్తం ఆయిల్లోకి దిగుతుందనమాట. దీంట్లో ఉన్న సారం మొత్తము. అప్పుడు మనకి హెయిర్కి మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆయిల్లో తర్వాత అలా మరుగుతున్న ఆయిల్లోకి మెంతులు వేసాను అనమాట. ఒక కప్పు మెంతులు అయితే వేసాను. కానీ నేనైతే కూడా ఒక మిస్టేక్ చేశాను. మేజర్ మిస్టేక్ చేశాను అనమాట. మీరు మాత్రం అస్సలు చేయకండి. మరిగే ఆయిల్లోకి స్టవ్ కూడా సిమ్లో కూడా పెట్టకోకుండా ఇలా పెట్టేశాను అనమాట. చూడండి ఎలా వేస్ట్ అయిపోయింది ఆయిల్. కానీ మోస్ట్లీ ఎక్కువ శాతం వేస్ట్ కాకోకుండా నేను కింద స్టవ్ మొత్తం క్లీన్గా ఉండే కదా బండ మొత్తం కింద పడిన ఆయిల్ మొత్తం కాలుతూ ఉండే అనమాట. అసలు కాలేదు. కాటన్ ఉంటుంది కదా కాటన్తో మంచిగా తీసేసాను. చాలా అంత కన్నీగా వచ్చేసింది. మీరైతే అలా మిస్టేక్ చేయకండి. ఇక్కడ అనమాట ఇలా మొత్తం కరివేపాకు, పువ్వులు అన్నీ ఇంకా ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసి మంచిగా మగ్గించాలి. రెడీష్గా అయ్యేంత వరకు మగ్గించాలి. ఇలా కలబందలు అయితే చిన్న చిన్న ముక్కలు చేసాను నేను. తోళ్ళు ఏం తీసేయలేదు. ఇంకా ఎలా అయినా ఒకటే కదా అని చెప్పేసి మామూలుగా అయితే ముందుసారి నేను తొక్కలన్నీ తీసేసింటి. ఇలా ఓపెన్ చేసి దాంట్లోకి వేసేసాను అనమాట. అలా మొత్తం మంచిగా మరుగుతూ ఉండాలి. అయితే ఇంకొక ఇంగ్రీడియంట్ కొత్తగా అయితే వేసాను. అప్పుడప్పటికి నాకు ఆలోచన అనిపించి వేసాను. రోజ్మేరీ లీవ్స్ అనమాట. నేను ఇంతకుముందు రోజ్మేరీ వాటర్ ఇలా లీవ్స్ని ఉడికించుకొనేసి వాటర్ స్ప్రే చేసుకునేదాన్ని తలకి. ఇవైతే ఒకసారి ఇలా ట్రై చేద్దామని అనుకొని వేసాను అనమాట. కొత్తగా ఏమో ఎలా ఉంటుందో తెలియదు. అయితే వేసాను మొత్తానికి. అలా వేసి మంచిగా రెడ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ మొత్తం చల్లారాలి. మోస్ట్లీ ఎక్కువసేపు నాకు తెలిసి 1 డే పట్టింది నాకు చల్లారడానికి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని అంతా మొత్తం స్టెయిన్ చేసుకొనేసి ఒక డబ్బాలో వేసుకొనేసి డే బై డే వాడారంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది.